భారీ వర్షానికి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచనలు కూడా ఇచ్చారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే 514 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 513 అడుగులు దాటేసింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్ కొచ్చి చేరుతోంది. కూకట్పల్లి, బంజారాహిల్స్, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరదొస్తోంది. హుస్సేన్ సాగర్ 2 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ముంపుకు గురయ్యే కవాడిగూడతో పాటు మిగిలిన ప్రాంతాల ప్రజల్ని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గత 2 రోజులుగా హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటితో హుస్సేన్ సాగర్ పోటెత్తుతుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్నాం. ఇక్కడ హుస్సేన్ సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 513.41 మీటర్ల గరిష్ట స్థాయి నీటి మట్టం. అయితే ఆ గరిష్ట స్థాయి నీటి మట్టం FTL ఫుడ్ ట్యాంక్ లెవెల్కి వరద నీరు తాకింది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. హుస్సేన్ సాగర్కి దాదాపు 3000 క్యూసెక్ల నీరు ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు దిగువ లోతట్టు ప్రాంతాలు అంటే హుస్సేన్ సాగర్ కింద ఉన్నటువంటి అశోక్ నగరు, గాంధీనగరు, నారాయణగూడ ఈ మిగతా ప్రాంతాలన్నిటి కూడా అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీలో జనవాసాలు జలమయం కాకుండా ముందు జాగ్రత్తగా ఫ్లడ్ లెవెల్ను మెయింటైన్ చేస్తూ హుస్సేన్ సాగర్లో నీటి మట్టాన్ని 513.41కి తక్కువగా 20 సెంటీమీటర్లు తగ్గించి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు, దాన్ని తగ్గిస్తున్నారు. దీనికోసం స్లూయిజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో ఈశాన్యం మూలలో ఉన్నటువంటి స్లూయిజ్ను ఒక గేట్ను అదేవిధంగా పక్కన మరో షట్టర్ను 2 అడుగుల మేర పైకెత్తి దిగువకు 3500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నటువంటి అధికారులు వరద జలాలు అంటే ఎక్కువగా వాటర్ స్టాగ్నెట్ అయ్యే ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 140 ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అక్కడ ఏదైతే వాటర్ స్టాగ్నెట్ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ క్షేత్రస్థాయిలో రంగంలో దిగి ఖైరతాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా వరద నీరు స్తంభించకుండా సంపులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఒక సంపుతో పాటు అలాంటివి 30 లక్షల లీటర్ల కెపాసిటీ సామర్థ్యాన్ని కలిగినటువంటి సంపులను రెడీ చేయాలని చెప్పారు. దీనికోసం 11 ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేయడానికి 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికోసం GHMC అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర శాఖలన్నిటి కూడా సంయుక్తంగా కలిసికట్టుగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ కాకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎం దానకిషోర్. ఇదే విధంగా హుస్సేన్ సాగర్లో కూడా వరద నీరు పోటెత్తుతుండడంతో ఇక్కడ మొత్తం మానిటరింగ్ చేయడానికి GHMC నుంచి మొత్తం అధికారుల టీం రంగంలో దిగింది. అదేవిధంగా వరద నీటితో పాటు పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ ప్లాస్టిక్ చెత్త కూడా హుస్సేన్ సాగర్లో కలుస్తుండడంతో TMC ప్రత్యేకంగా ఆపరేషన్ మిషన్లతో మొత్తం ఆ చెత్తను కూడా తొలగించే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి.